కోట్లు 4 సంవత్సరాల్లో అసలు చెల్లించాం ప్లస్ వడ్డీకి రెండు విడివిడిగా కూడా వాళ్ళే క్లియర్ గా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇది ఇంకా పెరిగింది కదా, ఇంకా కట్టాల్సిన రేపు సంవత్సరానికి ఇప్పుడు 41,000 కడుతున్నాం. రేపొద్దున ఎంత అయితే 50,000 కోట్లు సంవత్సరానికి 55,000 కోట్లు అసలు వడ్డీ తిరిగి చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దానికి అర్థం ఏంటప్పుడు 51,000 కోట్లు సంవత్సరం చెల్లించాలంటే రేపొద్దున ఇప్పుడు తెచ్చిన అప్పులకే వీటికే సరిపోయేటటువంటి పరిస్థితి. ఇది సరిపోయినటువంటి పరిస్థితిలో రేపొద్దున ఏ విధంగా వీళ్ళు చెప్పిన హామీలను అమలు పరుస్తారన్న 75,000 80,000 కోట్లు ఇప్పుడు సంవత్సరానికి వాళ్ళు ఇచ్చినటువంటిది మళ్ళీ ఇప్పుడు జనసేన సపరేట్ గా హామీలు ఇస్తుంది, మళ్ళీ బీజేపీ సపరేట్ గా హామీలు ఇస్తుంది. వీటికేం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు కదా. వీళ్ళు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం సపరేట్ గా మేము బడ్జెట్ కేటాయిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కి, దానికి ఇస్తామని ఏంటంటే వెంకటరెడ్డి చెప్పిన చిన్న సవరణ ఏంటంటే 2014లో బీజేపీ రుణమాఫీ గురించి మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ సార్ మళ్ళీ మీరు మాట్లాడలేదు అంటున్నారు. బీజేపీ రుణమాఫీ గురించి మాట్లాడాల్సిన రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు మేనిఫెస్టో అవుతుంది, వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామ్యం, మీరు హామీలకు బాధ్యతని మీరు కూడా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా చెప్పారంటున్నాను అది కాదని. పవన్ కళ్యాణ్ చెప్పింది నాకు గుర్తుంది, కానీ బీజేపీ కామన్ మినిమం ప్రోగ్రామ్ తో స్టేట్ గవర్నమెంట్ లో వెళ్ళలేదు. ఇప్పుడు చెప్తా వినబ్బా, ఆ రోజు కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తారంటే ఇక్కడ 1,00,000 అన్నారు. సరే అన్నారా, సంపూర్ణ రుణమాఫీ చెప్పాడు ఆయన. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తా అన్నారంటే ఎన్ని ఉంటాయి అది మొత్తం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ లెక్కల్లో కూడా కలిపి మాకు రాష్ట్రానికి ఇంత ఇది ఉంది మీరు కేంద్రం ఇవ్వాలంటే అలా కేంద్ర ప్రభుత్వం ఏం సార్, రైతు రుణమాఫీ మా హామీ కాదు, అది మీరు ఇచ్చుకున్న రేపొద్దున అదే చెప్తారు కదా. మళ్ళీ రేపొద్దున ఎలక్షన్స్ అధికారంలో రావడం కోసం ఇది చెప్తారు. వాస్తవాలు మాట్లాడుతుంది ఇదే కదా సార్. సార్ శాంతిప్రసాద్ గారు కూడా అదే మొక్క చెప్తున్నారు, వాళ్ళు తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారు ఆయన కూడా. ఇదే పవన్ కళ్యాణ్ గారు దానికి నేను బాధ్యత అన్నది కూడా శాంతిప్రసాద్ గారు గుర్తు చేశారు. మరి ఎందుకు చేయట్లేదు 4 ఏళ్ళు? అందుకనే చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ ఇదే హామీలతో వెళ్తారు? మీరు 2010 చెప్తున్నారు చివరిలో వెళ్ళిపోయారు అంటే దానివల్ల ఉపయోగం లేదు. రైట్ రైట్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఎక్కడే ఉన్నాడు కదా, దీనికి ఎవరు దిక్కు? అది జనం డిసైడ్ చేయాలి. అది జనాలు చూసుకుంటారు. టైం లిమిట్ ఉంది, ఒక్క నిమిషం నరసింహ. ఇక్కడ రాజకీయ పార్టీల అభిమానులకు లేకపోతే కార్యకర్తలకు నాయకులకు ఏ రకమైనటువంటి అభిప్రాయాలున్నా స్థూలంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి మీద పెనుభారం పడింది అనేటువంటి మనం అంగీకరించాలి. దురదృష్టవశాత్తు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలంలో ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అంగీకరించాల్సిన విషయం. వీళ్ళందరిది కాబట్టి ఆ పాపం నుంచి డైవర్ట్ కావాలంటే ఒకటే నిమిషంలో క్లోజ్ చేస్తాను. 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా కేవలం ఇప్పుడు మనం ఎవరైతే విమర్శిస్తున్నారో మీటర్ నొక్కుతారో డబ్బులు ఇస్తున్నారు.